ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పశ్చిమాసియాలో యుద్ధం అత్యంత భీకర స్థాయికి చేరుకుంది. జోర్డాన్లోని సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన డ్రోన్, బాలిస్టిక్ క్షిపణి దాడుల్లో 2 అమెరికా సైనికులు మరణించారు, మరొకరు గల్లంతయ్యారు. గత ఏప్రిల్ నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ తరువాత శత్రువుల దాడిలో అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోవడం ఇదే మొదటిసారి. ఈ ఘోర దాడితో అమెరికా తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చడంతో పశ్చిమాసియా ప్రాంతం పూర్తి స్థాయి యుద్ధంలోకి జారుకుంటోంది. ఈ భీకర పరిణామాలపై తాజా సమాచారంతో కూడిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. జోర్డన్లోని అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో 2 సైనికులు మరణించడం, ఒకరు గల్లంతవడంతో ఈ యుద్ధంలో ఇప్పటివరకు మరణించిన అమెరికా సైనికుల సంఖ్య 16కు చేరింది. ఈ మరణాల తర్వాత అమెరికా సైన్యం ఇరాన్పై భారీగా ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇరుపక్షాలు రాత్రికి రాత్రే దాడుల తీవ్రతను పెంచాయి. అమెరికా సైన్యం ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, నీటి శుద్ధి ప్లాంట్ల వంటి కీలక మౌలిక వసతులపై విరుచుకుపడింది. దక్షిణ ఇరాన్లో వంతెనలు, రోడ్లు ధ్వంసమవడమే కాకుండా జెస్క్ ప్రాంతంలో 10,000 మందికి పైగా ప్రజలు తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలపై ఉన్న అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఎదురు దాడులు ప్రారంభించింది. కువైట్లోని చమురు సంస్థలు, నీటి శుద్ధి కేంద్రాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించడంతో అక్కడ భారీగా ఆస్తి నష్టం సంభవించింది. బహ్రెయిన్లో కూడా కొత్త దాడుల హెచ్చరికలతో సైరన్లు మోగుతున్నాయి. జోర్డాన్ సైన్యం రాత్రికి రాత్రే 10 ఇరాన్ క్షిపణులను అడ్డుకుంది. ఈ తాజా దాడుల కారణంగా ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధించిన ఆంక్షలు అలాగే కొనసాగుతున్నాయి. మరోవైపు అమెరికా కూడా ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు విధించింది. గత నెలలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని పక్కనబెట్టి ఇరాన్ జలమార్గంపై తన పట్టును ప్రదర్శిస్తూ నౌకలపై దాడులు చేస్తోంది. ఇరు దేశాల మధ్య ఎలాంటి చర్చలు జరగకపోవడంతో పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి చర్చలు పూర్తిగా విఫలమై ఇరుపక్షాలు సుదీర్ఘ యుద్ధం వైపు అడుగులు వేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.